పిల్లలైనా పెద్దలైనా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈవినింగ్ పూట ఈ స్నాక్ ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుండిద్ది. దీనికోసం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. ఇంట్లో పొటాటో ఉంటే సరిపోద్ది అనమాట. లేదు సడన్ గా ఇంటికి గెస్ట్లు వచ్చారు అంటే ఈ రెసిపీ ఖచ్చితంగా చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు. లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఇంకెందుకు లేటు, ఈ వీకెండ్ మీ పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 10 మినిట్స్లో అయిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా కుక్ అవ్వాలి ఈ రెసిపీకి మాత్రం. సో మూత పెట్టకుండా కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈలోపు ఉడకబెట్టుకున్న 3 పొటాటోని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే అంత బాగా కుదిరిద్ది అనమాట స్టఫింగ్. సో అందుకనే కొంచెం టైం పట్టినా సరే చాలా అంటే చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ బంగాళదుంప పీసెస్ కనిపించకుండా ఇలా చూపిస్తున్నట్టు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, చేత్తో పట్టుకుంటే ఇలా ఉండాలన్నమాట. ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనం చేసే రెసిపీలో స్టఫింగ్ అంత బాగుండిద్ది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న పొటాటోని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఆనియన్స్ అయితే ఇలా కలర్ మారి బాగా ఫ్రై అయ్యాయి. సో ఇందులో ఈ ఆనియన్స్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసి ఒకసారి మంచిగా కలితిప్పుకోవాలన్నమాట. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా మాడిపోయిద్ది అనమాట. సో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని పొట్లో గ్యాస్ ఫామ్ అవ్వకుండా 1/2 స్పూన్ వాము వేసుకొని ఒకసారి మంచిగా కలిదిప్పుకోండి. వాము ఎందుకు యాడ్ చేసామంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం బెటర్గా ఉండిద్ది అనమాట తినేటప్పుడు, స్టమక్ అప్సెట్ అవ్వకుండా. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇలా మళ్ళీ ఇంకోసారి కలిదిప్పుకోండి. బాండీ నుంచి ఏంటంటే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట ఈ మిశ్రమం. అలా సపరేట్ అయింది అంటే మంచిగా కుక్ అయినట్టు. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదా వేసుకోండి. నేను ఇక్కడైతే మైదా వాడుతున్నాను. మీకు మైదా నచ్చకపోతే మైదా స్కిప్ చేసేసి దాని ప్లేస్లో గోధుమ పిండి యూజ్ చేయొచ్చు అనమాట. పిండిలోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు యూజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ నల్ల నువ్వులు వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉండిద్ది. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని పిండిని బాగా మెత్తగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఫింగర్స్ తోటి ఇలా చూపిస్తున్నట్టు ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో ఫైనల్గా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫింగర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండికి 2 పక్కల ఆయిల్ని ఇలా అప్లై చేయండి. ఇలా చూపిస్తున్నట్టు ఇలా అప్లై చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈలోపు పిండి అనేది బాగా నానిద్ది అనమాట. నెక్స్ట్ ఫ్లోర్ మీద ఇలా పొడిపిండి చల్లుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఎంత వీలుంటే అంత పలచగా రోల్ చేసేసుకోండి. ఈ రెసిపీలో టైం అంతా ఇక్కడే కొంచెం ఎక్కువ టైం తీసుకుండిద్ది. దీంట్లోకి స్టఫింగ్ కర్రీ కూడా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. బట్ ఇక్కడ మాత్రం కొంచెం టైం పట్టిద్ది అనమాట. నాకైతే ఈ చపాతీ రోల్ చేయడానికి నాకు 20 మినిట్స్ పట్టింది. ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. మిగతా పిండి కూడా అంతే, ఇలానే చపాతీలాగా చేసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం చపాతీలు రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక చపాతీ వేసుకొని దాని మీద పొడిపిండి చల్లుకొని మళ్ళీ వేరే చపాతీ వేసుకొని దాని మీద కూడా పొడిపిండి చల్లుకుంటూ మొత్తాన్ని సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలి. ఫైనల్గా మొత్తము ఇలా రెడీ అయిన తర్వాత స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతోటి ఎంత వీలుంటే అంత పల్చగా రుద్దేసుకోండి. ఎంత వీలుంటే అంత పల్చగా రోల్ చేసేసుకోండి. మధ్య మధ్యలో కర్రకి అంటుకుంటుంది అనుకుంటే పొడిపిండి చల్లేసుకోండి. ఇలా ఆ పక్క ఈ పక్క టర్న్ చేసేసుకుంటూ ఫైనల్గా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా చూపిస్తున్నట్టు ఇలా హ్యాండ్ తోటి రోల్ చేసుకోండి. మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ రాకుండా చూపిస్తున్నట్టు గట్టిగా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టు ఒకే సైజులో కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు
ఒక్కోటిగా తీసుకుంటూ నేను చూపిస్తున్నట్టు జస్ట్ ఇలా రోల్ చేయండి. మరీ ఎక్కువ రోల్ చేయనవసరం లేదు. జస్ట్ మన అరిచెయ్యి అంత వెడల్పు చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఇందాక మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసి చూపిస్తున్నట్టు ఇలా ఫింగర్స్ తోటి ఫోల్డ్ చేసేసుకోండి. ఫింగర్స్‌కి వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు ఆయిల్‌లో వేసినప్పుడు ఏంటంటే చిట్లకుండా ఉంటాయన్నమాట. సో, చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా పిండి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫైనల్‌గా అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ మరీ వేడిగా అవసరం లేదు. గోరువెచ్చకన్నా కొంచెం హీట్ ఉంటే సరిపోయిద్దనమాట. ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాండీలో ఎన్ని పడితే అన్నే ఏసుకోండి. ఎక్కువ వేసుకోకండి. ఇలా ఆయిల్‌లో వేసుకున్న తర్వాత వాటంతట అవే పైకి తేలిన తర్వాత అప్పుడు సెకండ్ వైపు టర్న్ చేసేసుకోండి. ఇవి డీప్ ఫ్రై చేయడానికి టైం ఏం పట్టదనమాట. ఆయిల్‌లో వేసిన ఒక 5 మినిట్స్ కల్లా మంచిగా ఎర్రగా ఫ్రై అవుతాయి. ఇలా ఈ కలర్‌కి వచ్చినప్పుడు ఆయిల్‌లో నుంచి తీసి పక్కన ప్లేట్‌లో వేసేసుకోవడమే. అంతే. చాలా అంటే చాలా సింపుల్. కొత్తగా ట్రై చేయాలి, పిల్లలకి డిఫరెంట్‌గా పెట్టాలి అనుకుంటే ఈ ప్రాసెస్‌లో చేయండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు బయట ఫుడ్ అయితే అస్సలు అడగరు. నిజం చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ కింద కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.